గబ్బిలము గుడ్లగూబ ఇంట్లోకి ప్రవేశిస్తే ఏమి చేయాలి, ఏ రకమైన ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీరు సేవ్ చేసుకుని మిగిలిన వాళ్ళందరికీ షేర్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ. ప్రధానంగా ఇంట్లోకి గబ్బిలము వచ్చినట్లయితే గబ్బిలము అనేటువంటిది చెడు శక్తుల్ని తీసుకుని వస్తుంది, అంటే నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకుని వస్తుంది. అందుకారణంగా వీలు కుదిరితే శక్తి ఉన్నటువంటి వారు ఉదక శాంతి అనే కార్యక్రమం ఉంటుంది, ఆ ఉదక శాంతి కార్యక్రమాన్ని చేయించుకోండి. వెంటనే మాత్రం ముందుగా ధూపాన్ని వేయండి, సాంబ్రాణి కానీ లేదా బిర్యానీ ఆకు కానీ ధూపాన్ని వేసి ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించండి. తరువాత గుడ్లగూబ కనుక ప్రవేశించినట్లయితే ఇది చాలా విశేషమైనటువంటిది, చాలా దోషభూయిష్టమైనది, గుర్తుపెట్టుకోండి. గుడ్లగూబ తూర్పు ద్వారం నుంచి కనుక ఇంట్లోకి ప్రవేశిస్తే ఇంట్లో యజమానికి అంటే సంపాదించే వ్యక్తికి ప్రమాదము. పడమర ద్వారం నుంచి వస్తే ఇంట్లో ఆడవాళ్ళకి ప్రమాదం, ఉత్తర ద్వారం నుంచి వస్తే ఇంట్లో చిన్న పిల్లలకి ప్రమాదం, దక్షిణ ద్వారం నుంచి వస్తే ఇంట్లో అందరికంటే పెద్ద వయస్సు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అనారోగ్యాలని ప్రమాదాలని కలగజేస్తుంది అని అర్థం. గుడ్లగూబ లక్ష్మీ వాహనమైనప్పటికీ కూడా దోషమే అని శాస్త్రం. గుడ్లగూబ ఇంట్లోకి ప్రవేశిస్తే 3 నెలల కాలం ఇంటిని వదిలిపెట్టేయాలి అని శాస్త్రం. అలాగే తిరిగి వచ్చే ముందు పుణ్యాహవాచనం చేయించుకుని అప్పుడు ఇంట్లోకి రావాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.